దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? ఇదిగో ఈ అమ్మాయి చెప్పు తీసుకోమంటు 10 మంది వెళ్తుంది రాది. ఒకసారి ఈ వీడియో చూడండి. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో దొంగడేసి ఇడవన్ననే ఎప్పుడు ఈడి కొత్త. యూట్యూబ్ లో ఈ ఫోల్క్ సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఈ పెయిర్ ఎంత ఫేమస్ అయిందో మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. కానీ ఒకప్పుడు స్క్రీన్ మీద సూపర్ హిట్ జోడీగా మారుమోగిపోయిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అంటే అవును, ఫేమస్ ఫోల్క్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి తన కో స్టార్ మాధురి రాథోడ్ తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ రూమ్ లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య తన బంధువులతో కలిసి వాళ్లను అడ్డంగా పట్టుకుంది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీని ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. ఈ ఇన్సిడెంట్ తెలుగు డిజిటల్ మీడియాలలో ఒక బిగ్గెస్ట్ స్కాండల్ లాగా మారింది. శరణ్య పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ ను స్పాట్ లోని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ అరెస్ట్ తర్వాత భార్య శరణ్య ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది. చెప్పు. ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే, తమకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుందని, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడని, అంతవరకు తమ సంసారం చాలా హ్యాపీగా సాగిందని ఆమె కన్నీరు పెట్టుకుంది. తన హస్బెండ్ ఈశ్వర్ సాయి చాలా మంచివాడని, అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని, కనీసం ఆల్కహాల్ తాగే అలవాటు కూడా లేదని శరణ్య గట్టిగా సమర్థించింది. ఈశ్వర్ సాయి వైఫ్ ని ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. అయితే ఈ స్టోరీలోకి మాధురి రాథోడ్ ఎలా ఎంటర్ అయిందనే దానికి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బ్యాక్ ఉంది. గతంలో మాధురికి ఒక వ్యక్తితో లవ్ బ్రేకప్ అయినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా భావించి శరణ్య స్వయంగా దగ్గరుండి ఆమెను ఓదార్చింది. తన హస్బెండ్ తో కలిసి ఫోల్క్ సాంగ్ లో యాక్ట్ చేసేందుకు ఓనర్ లాగా అవకాశాలు కూడా ఇప్పించింది. కానీ మాధురి రాథోడ్ తన పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేసి శరణ్య హస్బెండ్ ని కావాలని ముగ్గులోకి దించి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ పెట్టుకుందని శరణ్య ఓపెన్ గా ఆరోపించింది. चीटिंग करता है तू, चीटिंग करता है तू. ఈశ్వర్ సాయి మొబైల్ ఫోన్ లోని సీక్రెట్ చాట్ వాట్సాప్ మెసేజ్లు చూసిన తరువాతే ఈ డార్క్ సీక్రెట్ బయటపడింది. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడంతో ఆ మెంటల్ ప్రెస్ తట్టుకోలేక ఒక దశలో తన కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నట్లు శరణ్య విలపించింది. డిప్రెషన్. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్లను ఫోల్క్ సాంగ్ ఇండస్ట్రీలోకి రానివ్వకూడదని అసోసియేషన్ పెద్దలు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, లీగల్ అనాలిసిస్ ప్రకారం ఈ అఫైర్ అండ్ పోలీస్ కేసు వల్ల ఈశ్వర్ సాయి కెరీర్ ప్రెజెంట్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయే రిస్క్ ఉంది. నిజానికి ఇలాంటి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ దారుణాలు ఈ రోజుల్లో సొసైటీలో ఒక పెద్ద క్యాన్సర్ లాగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో గానీ గ్లామర్ ఫీల్డ్ లో గానీ ఇలాంటి తప్పులు జరిగినా అవి అంత ఈజీగా బయటకు వచ్చేవి కావు. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ, సోషల్ మీడియా అంతగా లేకపోవడం వల్ల ఎవరి పర్సనల్ లైఫ్ విషయాలు వారి వ్యక్తిగత పరిధిలోనే ఉండిపోయేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో కాలం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సీక్రెట్ కెమెరాల వల్ల ఏ చిన్న తప్పు జరిగినా అది క్షణాల్లోనే వరల్డ్ మొత్తానికి లీక్ అయిపోతుంది. నేడు సమాజంలో ఎటు చూసినా ఇటువంటి అఫైర్స్ కథనాలు రోజుకు 10 రకాలుగా వార్తలు వినబడుతున్నాయి. ఇంట్లో పార్ట్నర్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా సరే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలాంటి పనులకు పాల్పడడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. దీనికోసం రా వచ్చింది. పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? ఈ మోడర్న్ వరల్డ్ కొందరికి పర్సనల్ లైఫ్ అంటే ఎలాంటి హద్దులు లేని ఒక గేమ్ లాగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, లాయల్టీ అనే పునాదులు దారుణంగా కొలాప్స్ అయిపోతున్నాయి. కేవలం క్షణకాలపు ఆకర్షణ కోసం 7 ఏళ్లు 10 ఏళ్లు కలిసి నడిచిన జీవిత బంధాన్ని నమ్ముకున్న ఫ్యామిలీని రోడ్డున పడేయడానికి కూడా కొందరు వెనకాడడం లేదు. అబ్బాయిలైతే అమ్మాయిలని ఆంటీల్ని వాడుకోండి, అమ్మాయిలైతే అబ్బాయిలని అంకుల్ని వాడుకోండి, ఎవరెక్కడ ఎంత కావాలంటే అంత దున్నుకోండి, అంతేగాని పెళ్ళి మాత్రం వద్దురా బాబు.
ఈ పెడో ధోరణి సమాజంలో కుటుంబ వ్యవస్థలను కంప్లీట్ గా నాశనం చేస్తుంది. ముఖ్యంగా ఫోల్క్ సాంగ్ ఇండస్ట్రీ లేదా ఏ ఇతర గ్లామర్ ఫీల్డ్ లోనైనా సరే ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న యంగ్ స్టార్స్, కొత్త క్రియేటర్స్ ఈ సంఘటనల నుండి ఒక బిగ్గెస్ట్ లెసన్ నేర్చుకోవాలి. ఎంతో కష్టపడి రాత్రింబగలు శ్రమించి పబ్లిక్ లో ఒక మంచి గుర్తింపు, ఫేమ్ తెచ్చుకున్న లీడర్స్ లేదా ఆర్టిస్టులు కేవలం ఇలాంటి బలహీనత వల్ల తమ లైఫ్ అండ్ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ క్యారెక్టర్ అండ్ మీ నైతిక ప్రవర్తన పర్ఫెక్ట్ గా లేకపోతే ఆడియన్స్ అండ్ సొసైటీ మిమ్మల్ని అంతే వేగంగా కిందకు పడేస్తుంది. ఒక్క రాంగ్ డెసిషన్ మీ కీర్తిని, మీ ఫ్యూచర్ ను కంప్లీట్ గా జీరో చేసేస్తుంది. సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ లైఫ్ లో సెల్ఫ్ కంట్రోల్ తో ఉండడం చాలా ముఖ్యం. ఆర్ట్ లేదా ప్రొఫెషనల్ అనేది ఒక గౌరవప్రదమైన స్థానం. దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అనైతిక పనుల కోసం వాడుకుంటే పబ్లిక్ ఎప్పటికీ క్షమించదు. मजा आया। ఒక క్రియేటర్గా ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే ఆకర్షణలకు లొంగిపోకుండా హోమ్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి మధ్య ఒక స్ట్రిక్ట్ బోర్డర్ని గీసుకోవాలి. నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది, సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. నమ్ముకున్న భార్యను లేదా భర్తను మోసం చేసి సాధించే సక్సెస్ ఎప్పటికీ శాశ్వతంగా నిలబడదు. అది కేవలం పతనానికి మాత్రమే దారితీస్తుంది. సక్సెస్ అనేది తలకెక్కినప్పుడు చాలా మంది తాము ఎక్కడి నుండి వచ్చామో, తన ఎదుగుదలను ఎవరు కారణమో మర్చిపోతుంటారు. కష్టకాలంలో తోడు నిలిచిన పార్ట్నర్ ని పక్కన పెట్టి కొత్తగా వచ్చే లగ్జరీస్ వెనుక పరిగెత్తడం అనేది అల్టిమేట్ గా డిజాస్టర్ కే దారితీస్తుంది. సోషల్ మీడియాలలో వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ చూసి తామేదో తప్పు చేసినా చెల్లుతుందని భ్రమపడడం ముమ్మాటికి మూర్ఖత్వమే. ఏ రంగంలో ఉన్నవారైనా సరే క్రమశిక్షణ తప్పితే కాలం వాళ్లకు చాలా క్రూరంగా బుద్ధి చెబుతుంది. ఈ రోజు ఈశ్వర్ సాయి పరిస్థితి రేపు మరో క్రియేటర్ కు రాకూడదు అనుకుంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఎంతో ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కంప్లీట్ సోషల్ అవేర్నెస్ కోసం మరియు ఒక ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము. స్క్రీన్ వెనుక కనిపించే రంగుల ప్రపంచానికి రియల్ లైఫ్ వాస్తవాలకు ఎంత తేడా ఉంటుందో ఈ సంఘటనే ఒక నిదర్శనం. కుటుంబ వ్యవస్థను గౌరవించడం, నమ్మక ద్రోహానికి దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత. మరి తెలుగు డిజిటల్ మీడియాను కుదిపేస్తున్న ఈ ఫోల్క్ ఆర్టిస్టుల వివాదంపై మరియు సమాజంలో పెరుగుతున్న ఈ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ ధోరణిపై మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబా. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.